మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా ప్రధాన వీధులు బురదమయమవుతున్నాయి. నడిచేందుకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పైప్లైన్ లీకేజీ కారణంగా రహదారులన్నీ కూడా నీటమయమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లేని కారణంగానే ఈ లీకేజీలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మొత్తం వాటర్ లీక్ అయ్యి రోడ్డు మీద మొత్తం నీళ్ళు వస్తున్నాయి. 15 రోజుల నుంచి ఇట్లనే దెబ్బకొకసారి 5-6 రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు పగిలి వాటర్ బయటకు వస్తున్నాయి. తాగడానికి నీళ్ళు మాత్రం మంచి నీళ్ళు వస్తలేవు, కానీ ఈ బురద నీళ్ళు మొత్తం రోడ్ అంతా అయిపోతున్నాయి, జామ్ అయిపోతున్నాయి. షాప్ ముందర, మాకు ఇక్కడ షాప్ ఉన్నది, షాప్ ముందర మొత్తం నీళ్ళు ఫుల్ జామ్ అయి ఉంటున్నాయి. ఈ జనాలకు కూడా నడవడానికి బాగా ఇబ్బంది అవుతున్నది. దీని కొంచెం చూసి దీన్ని రిపేర్ చేయాలని మనది. కింద అచ్చుడు పోడు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నాలి సరిగ్గా లేక ముసలి నడుచుడు ఇబ్బంది అవుతుంది. నడుచుడు ఈ నాలి దాటడం వస్తలేదు ముసలి వాళ్ళకు. కాబట్టి దయచేసి ఈ రోడ్ పనులు మొత్తం క్లియర్ చేయించాలని మా యొక్క మనవి. అంతే నెల అవుతుంది నాలీలు తోడి మొత్తం నాలి పక్క పంటి మొత్తం నీళ్ళు పోతే ఈ మిషన్ వైర్ పైపులన్నీ వల్లి మొత్తం రోడ్ అంతా నీళ్ళు అయిపోతున్నాయి. నాలిలో రోడ్ మీదకి నడిచేటట్లేదు, పెంచేటట్లేదు, మొత్తం రోడ్ అంతా జామ్ అయి ఉన్నాయి. నీళ్ళు విచ్చలు బురద మాయం ఉన్నాయి, రోడ్ అంతా బురద మాయం ఉన్నది. కాబట్టి ఎవరైనా నాయకులు సందర్శించి మంచిగా ఈ రోడ్డు పూర్తిగా చేయండి, ఈ నాలీలు కూడా మొత్తం చేయండి అని మా యొక్క విజ్ఞప్తి.